ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజు రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొక్కరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం తెలియజేస్తూ ఉన్నాం, గుండాగిరిని బంద్ చేసుకోండి. మీ ఇంటి కోసం 4 లేన్ల రోడ్లు బ్రిడ్జిలు వేసుకోవడం బంద్ చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతా ఉన్నది. అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3కి 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3కి 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను కూడా ఎగిరేయబోతా ఉన్నామని ప్రజలందరికీ మీ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం.